హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టేస్టీ యమ్మీ ఒక కర్రీ చూపించబోతున్నాను. వెజ్ లివర్ ఫ్రై. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఇది తయారు చేసుకోవడానికైతే 3 కట్టలు తోటకూర తీసుకోవాలి. తోటకూర క్లీన్గా వాష్ చేసుకొని ఒక మూకుడులోకి వేసుకొని తోటకూర మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. కాడలతో సహా వేసుకోండి. వాటర్ మరగాల్సిన అవసరం లేదు, వేడైతే సరిపోతుంది. మనం మిల్ మేకర్ని వేసాం కదా వేడి నీళ్ళలో, అలా వేడైతే సరిపోతుంది. ఇప్పుడు తోటకూరని ఈ వాటర్లో నుంచి తీసేసి ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. కొంచెం చల్లారాక ఇది ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ తోటకూరలోకి అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, ఒక 2-3 పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, కొంచెం సాల్ట్ వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి శనగపిండి వేసుకోవాలి. శనగపిండి అనేది ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వేసుకోండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. ఇలా ముద్దలాగా ఉండాలి. అప్పటి వరకు శనగపిండి వేసుకొని నాకైతే ఒక 6 to 8 టేబుల్ స్పూన్స్ పట్టాయి. ప్లేట్పై ఇలా సెట్ చేసుకోండి. దీన్ని మనం ఆవిరి మీద ఉడికించుకుంటాము, లేదంటే మీరు ఇడ్లీ పాత్రలో కూడా పెట్టి ఉడికించుకోవచ్చు. కింద వాటర్ పోసి ఇలా ఆవిరి మీద ఉడికించుకుంటే చూసారా ఎంత బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని మీకు నచ్చిన షేప్లో చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. ఆకుకూరతో ఇలా చేస్తే తినని వాళ్ళు కూడా ఆకుకూర తినేస్తారు. ఇలా క్యూబ్స్ లాగా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. వీటిని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. నేనైతే షాలో ఫ్రై చేస్తున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం కట్ చేసుకున్న ఈ తోటకూర పీసెస్ని వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. టాస్ చేసుకుంటూ కలిపితే విరిగిపోతుందండి. మధ్య మధ్యలో ఇలా టాస్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. పై లేయర్ అనేది క్రంచీగా వస్తుంది. అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 8 మినిట్స్ పడుతుంది ఇది ఫ్రై అయ్యేసరికి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకొని మరొక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసి ఫ్రై చేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోండి. మీడియం సైజువి 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం పసుపు, ఒక 3 టమాటోల్ని పేస్ట్ చేసి వేసుకోండి. టమాటా పేస్ట్ మంచిగా ఉడకాలి. ఆయిల్ పైకి తేలాక మీకు టేస్ట్కి తగినట్లుగా కారం, సాల్ట్ వేసుకోండి. కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోండి. ధనియాల పొడి 1 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు మీకు నచ్చితే, లేదంటే స్కిప్ చేయండి. ఇలా ఈ మసాలాలు కూడా ఆయిల్లో ఫ్రై అయ్యాక కొంచెం వాటర్ యాడ్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. లేదు ఫ్రైలా కావాలనుకుంటే ఇందులోని తోటకూర పీసెస్ వేసుకొని మంచిగా కలుపుకోండి. ఈ పీసెస్ వేసాక ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చివరగా కొంచెం కొత్తిమీర వేసుకొని మరొక 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే వెజ్ లివర్ ఫ్రై తయారైపోయినట్లే. ఈ కర్రీ అయితే సాంబార్, రసం, చారు సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. చపాతీ, పుల్కాలోకి కూడా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.